హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు సివి జాబ్ పోర్టల్. మీరు ఎంతో కాలంగా ఎదురు చూసిన ఏపీ డిఎస్హెచ్ హాస్పిటల్స్ నుండి ఒక నోటిఫికేషన్ అయితే రిలీజ్ అయ్యింది. ఏపీ డిఎస్హెచ్ హాస్పిటల్స్ నెల్లూరు డిస్టిక్లో అవుట్సోర్సింగ్ ఉద్యోగం సంబంధించి చాలా ఏళ్ల తర్వాత మనకి ఒక నోటిఫికేషన్ అయితే రిలీజ్ అయ్యింది. సో దీనికి సంబంధించిన డీటెయిల్స్ అండ్ క్వాలిఫికేషన్స్ అఫీషియల్ నోటిఫికేషన్ లింక్ ద్వారా తెలుసుకోబోతున్నాం. నోటిఫికేషన్కి సంబంధించిన లింక్స్ అన్ని డిస్క్రిప్షన్ బాక్స్ మరియు నా టెలిగ్రామ్ ఛానల్లో కూడా ఇచ్చాను, చూడండి. ఈ నోటిఫికేషన్లో జాబ్కి సంబంధించి క్వాలిఫికేషన్ ఏముండాలి, ఏజ్ లిమిట్ ఎంత ఉండాలి, సెలక్షన్ ప్రొసీజర్ ఏ విధంగా ఉంటుంది, ఎవరెవరు అప్లై చేసుకోవచ్చు, అప్లికేషన్ ఎలాగ అప్లై చేయాలనే వివరాలు క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. కానీ అంతకన్నా ముందు మా ఛానల్లో మీరు ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే దయచేసి సబ్స్క్రైబ్ చేసుకుని ఒక లైక్ చేయండి. మీరు ఎన్ని లైక్స్ చేస్తే మాకు అంత ఎంకరేజ్మెంట్గా ఉంటుంది. సో మన ఛానల్ నుండి డైలీ మంచి కంపెనీలో రిలీజ్ అయినటువంటి జాబ్స్ యొక్క నోటిఫికేషన్స్ మన ఛానల్లో అప్లోడ్ చేస్తాం. కాబట్టి మీరు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని అలాగే ప్రక్కనే ఉన్న బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేసుకుంటే ఈ జాబ్ నోటిఫికేషన్స్ అన్ని ముందుగా మీకే వస్తాయని మాటిస్తున్నాను. మీరు మాకు సపోర్ట్ చేస్తే మాకు మోటివేషన్గా ఉంటుంది. కాబట్టి మేము కూడా హ్యాపీగా ఫీల్ అవుతాం. ఆల్రెడీ సబ్స్క్రైబ్ చేసుకుంటే థ్యాంక్ యూ సో మచ్ ఫ్రెండ్స్. క్యాండిడేట్స్ అప్లికేషన్ ఫామ్ను ఇక్కడ చూపించినటువంటి వెబ్సైట్ spsnelluru.ap.gov.in అనే వెబ్సైట్ నుండి డౌన్లోడ్ చేసుకొని అప్లికేషన్ ఫామ్ని ఓన్ హ్యాండ్ రైటింగ్తో ఫిల్ చేసి అన్ని రిక్వైర్డ్ సర్టిఫికేట్స్ జత చేసి 29/12/23 నుండి 8/1/2024లోగా ఇన్ పర్సన్ రిజిస్టర్ పోస్ట్ ద్వారా సబ్మిట్ చేయాలని మెన్షన్ చేశారు. ఈ పోస్టులను అవుట్సోర్సింగ్ బేసిస్లో భర్తీ చేస్తున్నారు. ఈ ఉద్యోగాల ఎంపికలు ఎటువంటి రాత పరీక్షలు లేవు. మెరిట్ బేసిస్లోనే సెలక్షన్ చేస్తారు. అభ్యర్థులు ఫిల్ చేసిన అప్లికేషన్తో పాటు అన్ని రిక్వైర్డ్ సర్టిఫికేట్స్ జత చేసి మీరు డిస్ట్రిక్ట్ కోఆర్డినేటర్ హాస్పిటల్ సర్వీసెస్ SPSR నెల్లూరు డిస్ట్రిక్ట్ ఆంధ్రప్రదేశ్ అనే అడ్రస్కు ఆన్ ఆర్ బిఫోర్ 8/1/2024 5 PM లోపు ఇన్ పర్సన్ ఆర్ రిజిస్టర్ పోస్ట్ ద్వారా సబ్మిట్ చేయాలని మెన్షన్ చేశారు. పోస్టుల వివరాలు చూసినట్టయితే ఆఫీస్ సబార్డినేట్ వేకెన్సీ అయితే ఒకటి ఉంది. ప్లేస్ ఆఫ్ పోస్టింగ్ అయితే కావలిలో ఉంటుంది. ఈ పోస్ట్ని అవుట్సోర్సింగ్ బేసిస్లోనే సెలెక్ట్ చేస్తున్నారు. ఈ పోస్ట్ని రోస్టర్ పాయింట్ వైజ్గా కూడా అలర్ట్ చేశారు. అలాగే ఉద్యోగాల జీతం 15,000 వరకు పే చేస్తారు. ఈ పోస్టులు ఇంక్రీజ్ లేదా డిక్రీజ్ అయినా అవ్వచ్చు. ఫ్రెండ్స్, నెక్స్ట్ ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ వైజ్గా చూసినట్లయితే 10th క్లాస్ పాస్ అయి ఉండాలి. ఏజ్ 1/7/2023 నాటికి 18 నుండి 42 సంవత్సరాల మధ్యలో ఉండాలి. అలాగే SC, ST అండ్ BCకి 5 సంవత్సరాలు, ఫిజికల్లీ ఛాలెంజర్ పర్సన్స్కి అయితే 10 సంవత్సరాలు, అలాగే ఎక్సర్వీస్ మెన్కి అయితే 3 సంవత్సరాలు ఏజ్ రిలాక్సేషన్ అయితే ఉంటుంది. అప్లికేషన్ ఫీజు విషయానికి వస్తే జనరల్ అభ్యర్థులు ₹500, SC, ST, BC, EWSకి ₹300 డిమాండ్ డ్రాఫ్ట్ ద్వారా ఇన్ ఫేవర్ ఆఫ్ డిస్ట్రిక్ట్ కోఆర్డినేటర్ హాస్పిటల్ సర్వీసెస్ SPSR నెల్లూరు డిస్ట్రిక్ట్ అనే పేరు మీద పే చేయాల్సి ఉంటుందని తెలిపారండి. PWD అభ్యర్థులకి ఎలాంటి ఫీజు కూడా చెల్లించాల్సిన అవసరం లేదు. ఈ జాబ్కి ఎటువంటి ఇంటర్వ్యూ కానీ ఎగ్జామినేషన్ కానీ ఉండదు. ఈ విషయం నోటిఫికేషన్లో మెన్షన్ చేశారు. అది మనకు అందరికీ తెలుసు. కానీ మరి 100 మార్కులకి ఎలా సెలెక్ట్ చేస్తారు, ఏ విధంగా సెలెక్ట్ చేస్తారంటే మీ అకాడమిక్ క్వాలిఫికేషన్స్ ఉంటాయి కదా, దానికి 75 మార్క్స్ వెయిటేజ్ అనేది ఫస్ట్ ఇవ్వడం జరుగుతుందండి. అలాగే నెక్స్ట్ మీకు వర్కింగ్ ఎక్స్పీరియన్స్ని బట్టి కూడా 2 మార్క్స్, 1 మార్క్ లేదా 2.5 మార్క్స్ ఇలా వెయిటేజ్ ఇవ్వడం అనేది జరుగుతుంది. ఫర్ ఎగ్జాంపుల్ ట్రైబల్లో కనుక వర్క్ చేస్తే 2.5 మార్క్స్ ఇస్తారు. అర్బన్లో కనుక వర్క్ చేస్తే 1 మార్క్ ఇస్తారు. రూరల్లో కనుక వర్క్ చేస్తే 2 మార్క్స్ వెయిటేజ్గా ఇస్తారు. అలాగే COVID-19 టైంలో వర్క్ చేస్తే 6 మంత్స్ కనుక చేస్తే 5 మార్క్స్ ఇస్తారు. 1 ఇయర్ కనుక చేస్తే 10 మార్క్స్ వెయిటేజ్ అనేది ఇస్తారు. అలాగే 1 ఇయర్ 6 మంత్స్ కనుక చేస్తే 15 మార్క్స్ వెయిటేజ్ ఇస్తారని చెప్పి ఇక్కడ మెన్షన్ చేశారు. ఈ బేసిస్ మీదే సెలక్షన్ ప్రొసీజర్ ఆధారపడి ఉంటుందండి. అప్లికేషన్ ఫామ్ ఫిల్ చేసి ఇక్కడ చూపించినటువంటి రిక్వైర్డ్ సర్టిఫికేట్ ఆఫ్ జెరాక్స్ కాపీస్ అన్నీ కూడా అప్లికేషన్ ఫామ్తో అటాచ్ చేసి ఇన్ పర్సన్ ఆర్ రిజిస్టర్ పోస్ట్ ద్వారా సబ్మిట్ చేయాలండి. ఫ్రెండ్స్, ఇదే అప్లికేషన్. మీరు అప్లికేషన్ని మనం ఆఫ్లైన్లోనే అప్లై చేసుకోవాలి. ఈ జాబ్స్కి మరి ఎలా అప్లై చేయాలి అంటే డైరెక్ట్గా మనకి నోటిఫికేషన్లో PDF ఫైల్ అనేది ఇస్తారు. దాన్ని మీ ఫోన్లోకి డౌన్లోడ్ చేసుకొని నెట్ సెంటర్కి వెళ్ళి ప్రింట్అవుట్ తీసుకొని ఇంటికి తెచ్చుకొని దానికి కావాల్సినటువంటి జెరాక్స్ కాపీలు ఏవైతే ఉంటాయో మీ 10th క్లాస్ మార్క్స్ కానివ్వండి, TC కానివ్వండి, కాస్ట్ సర్టిఫికేట్ కానివ్వండి, ఇలాంటి వాటిని కూడా అటాచ్ చేసి ఆఫీస్ ఆఫ్ ది డిస్ట్రిక్ట్ కోఆర్డినేటర్ హాస్పిటల్ సర్వీసెస్ SPSR నెల్లూరు డిస్ట్రిక్ట్ ఆంధ్రప్రదేశ్ అనే అడ్రస్కి 8/1/2024లోగా సబ్మిట్ చేయాలి. అప్పుడు మీ అప్లికేషన్ తీసుకొని మీకు ఎకనాలమెంట్ రిసీట్ అనేది మీ అప్లికేషన్ నెంబర్ వేసి ఇస్తారండి. అయితే ఈ అప్లికేషన్ ఏ విధంగా ఫిల్ చేయాలి ఫస్ట్ ఇక్కడ చూడండి. అప్లికేషన్ ఫర్ ది పోస్ట్ ఆఫ్ అన్న చోట మీ అప్లై చేసే పోస్ట్ పేరు రాయాలి. అప్లికేషన్ నెంబర్ అనేది వాళ్ళే ఫిల్అప్ చేసుకుంటారు. నెక్స్ట్ మీ పేరు రాయాల్సి ఉంటుంది. ఇక్కడ అభ్యర్థి పేరు ఉన్న చోట మీరు బ్లాక్ లెటర్స్లో రాయాలి. నెక్స్ట్ జెండర్ అనేది మేలా ఫీమేల్ అనేది రాయాల్సి ఉంటుంది. నెక్స్ట్ పుట్టిన తేదీ అనేది మీకు డేట్ ఆఫ్ బర్త్ ఏదైతే ఉందో దాన్ని ఇక్కడ రాయాల్సి ఉంటుందండి. నెక్స్ట్ సోషల్ స్టేటస్ అంటే మీ యొక్క కులం, క్యాస్ట్ ఏంటి, SC, ST, BC, OBCనా, ఎకనామికల్లీ వీకర్ సెక్షన్ అనేది ఇక్కడ మీరు రాయాలి. ఫిజికల్లీ హ్యాండిక్యాప్డ్ అయితే ఎస్ అని, లేకుంటే నో అని రాయండి. ఎస్ అయితే సదరం సర్టిఫికేట్ అటాచ్ చేయండి.
ఎక్సర్వీస్ మ్యాన్ అయితే ఎస్ అని రాయండి, లేకుంటే నో అని రాయండి. ఎస్ అయితే సర్వీస్ సర్టిఫికేట్ అటాచ్ చేయండి. నెక్స్ట్ మీ మొబైల్ నెంబర్ రాయాలి. నెక్స్ట్ డీడీ పర్టికులర్స్ డీటెయిల్స్ రాయండి. నెక్స్ట్ మీ చిరునామా రాయాలి. ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ డీటెయిల్స్ రాయండి. వెయిటేజ్ మార్క్స్ కొరకు మీ ఎక్స్పీరియన్స్ ఏమైనా ఉంటే డీటెయిల్స్ రాయండి. క్లాస్ 4th నుండి 10th వరకు స్టడీ సర్టిఫికేట్ జడ్జ్ చేయండి. ఫైనల్గా డిక్లరేషన్ ఫామ్ ఫిల్ చేసి సిగ్నేచర్ చేయండి. ఏవైతే మీకు అప్లికబుల్ అవుతాయో మరియు మీకు సంబంధించిన సర్టిఫికేట్స్ ఏవైతే ఉంటాయో వాటిని అన్నింటిని కూడా ఇక్కడ అటాచ్ చేయాల్సి ఉంటుంది. ఇక్కడతో మనకి అప్లికేషన్ ఫామ్ ఫిల్ అయిపోయింది. నెక్స్ట్ ఫైనల్ ఇంటర్వ్యూకి వెళ్తే అక్కడ మరి ఇంటర్వ్యూ అంటే అది డాక్యుమెంట్ వెరిఫికేషన్ మాత్రమే. డాక్యుమెంట్ వెరిఫికేషన్కి వెళ్తే అక్కడ మీకు జాబ్ వచ్చిందా లేదా అనేది వాళ్ళు చెప్పడం జరుగుతుందండి. ఈ పోస్టులను కాంట్రాక్ట్ లేదా అవుట్సోర్సింగ్ పోస్టులు కాదని, పర్మనెంట్ కాదు కదా అని భయపడవసరం లేదా మీరు. ప్రస్తుతం గవర్నమెంట్ ఎక్కువగా కాంట్రాక్ట్ లేదా అవుట్సోర్సింగ్ పోస్టులు ఎక్కువగా తీస్తున్నారు. జనరల్గా ఈ పోస్టులు ప్రతి సంవత్సరం రెన్యూవల్ అవుతూనే ఉంటాయి. ఎందుకంటే ప్రతిసారి కొత్త వారిని రిక్రూట్ చేసుకుంటే ఎక్స్పీరియన్స్డ్ క్యాండిడేట్స్ దొరకరు కదా. అలాగే ఈ పోస్టులకు సెలెక్ట్ అయ్యి ఎక్స్పీరియన్స్ సంపాదించి ఇంకా మంచి జాబ్స్కి సెలెక్ట్ అవ్వాలని ఆశిస్తున్నాను. ఎలిజిబిలిటీ ఉండే అభ్యర్థులు అలాగే అప్లికేషన్ డౌన్లోడ్ చేసుకొని మీ డీటెయిల్స్ అన్నీ ఫిల్ చేసి అన్ని రిక్వైర్డ్ సర్టిఫికేట్స్ యొక్క జెరాక్స్ కాపీలు సెల్ఫ్ అటెస్ట్ చేసి అప్లికేషన్కి జత చేసి అలాగే డీడీ రిసిప్ట్ అటాచ్ చేసి 8/1/2024లోగా మీరు సబ్మిట్ చేయాల్సి ఉంటుందండి. మీరు డౌన్లోడ్ చేసుకొని అప్లై చేసుకోవడానికి నోటిఫికేషన్ మరియు అప్లికేషన్ లింక్లు వీడియో కింద డిస్క్రిప్షన్ బాక్స్లో ఇచ్చాను. సో వెరీ లెస్ టైం అది వీరిలో నోటిఫికేషన్ క్లోజ్ అయిపోయి ఇమ్మీడియట్ జాయినింగ్ కూడా ఉంటుంది. సో ఇవన్నీ చూసుకొని తొందరగా అప్లై చేసుకోవాలి. అండ్ ఇంకా మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. మరియు CV జాబ్ పోర్టల్ యూట్యూబ్ ఛానల్ను సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. అలాగే నేను ఇచ్చిన ఇన్ఫర్మేషన్ మీకు నచ్చినట్టయితే ఒక్క లైక్ ఇవ్వండి. హ్యావ్ ఎ నైస్ డే.